హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే కర్రీ ఏంటంటే కారం కోడి కూర. ఇది మనం వండుకునే విధానం బట్టి దీని టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అలాగే వండుకునే ప్రాసెస్ బట్టి దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం రండి. మనం హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాం కాబట్టి హాఫ్ కేజీ చికెన్కి మనకి 2 ఉల్లిపాయలు, 1 టమాటో, 3 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. మనం హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాం కాబట్టి దానికి సరిపడే ఇంగ్రీడియంట్స్ ఇవి. మీరు దీనికన్నా ఒక ఎక్కువ మోతాదులో మనం చికెన్ తీసుకున్నట్టయితే దానికి సరిపడే ఇంగ్రీడియంట్స్ అనేవి మనం వేసుకోవాలి. ఫస్ట్ మనం దీనికి కావాల్సింది చికెన్ని మనం పసుపు, ఉప్పుతో నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. చికెన్ అలా నీట్గా సాల్ట్తో క్లీన్ చేసిన తర్వాతే వండుకోవాలి. అలా వండుకోకపోతే మనకి నీచు వాసన అనేది వస్తే చాలామంది చికెన్ తినడానికి ఇష్టపడరు. కాబట్టి మనం సాల్ట్తో క్లీన్ చేసుకుంటే మనకి తినడానికి ఆ నీచు వాసన అనేది లేకుండా బాగుంటుంది. తర్వాత మనం స్టవ్ పై కుక్కర్ పెట్టి అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసి అది బాగా హీట్ అవ్వనివ్వాలి. మనం కుక్కర్ ఎందుకు పెట్టాలని మీకు డౌట్ రావచ్చు. నార్మల్గా కూడా వండేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ కారం కోడి కాబట్టి అది కుక్కర్లో వండితేనే కొద్దిగా మెత్తగా మనకి తినడానికి బాగుంటుంది. నార్మల్గా వండినా సరే మనకి సరిగ్గా కుక్ అవ్వదు. కాబట్టి కుక్కర్లో వండుకుంటే మనకి చాలా అద్భుతంగా టేస్ట్ అనేది ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అందులో కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై అయినవ్వాలి. ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో మనం కొద్దిగా ఆనియన్స్ కోసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ని మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి బ్రౌనిష్ కలర్లో కొద్దిగా లైట్గా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు మనం వేగనివ్వాలి. అలా మనకి ఆనియన్స్ త్వరగా వేగిపోవాలంటే మనం అందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు అనేది వేసుకుంటే మనకి కలర్ అండ్ త్వరగా వేగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆనియన్స్ వేసిన తర్వాత చాలామంది సాల్ట్ అనేది ఎందుకు ముందుగా వేయాలో అనుకోవచ్చు. సాల్ట్ అనేది ముందుగా వేస్తే మనకి ఇలా వేసిన తర్వాత మనకి ఏంటంటే ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి. అందుకని కొద్దిగా ఫస్ట్ ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని తర్వాత ఇంకా మనకి కూరలోకి సరిపడే సాల్ట్ని మనం లాస్ట్లో వేసుకోవచ్చు. ఫస్ట్ ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా సాల్ట్ అనేది మనం వేసుకోవచ్చు. అలా వేసుకున్నట్లయితే మనకి ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. మనం వేసి అవి కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండకపోతే ఏంటంటే అడుగు పట్టేస్తే మనకి కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ అనేవి బ్రౌన్గా వేగిపోయాయి. అలా వేగిపోయిన ఆనియన్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొద్దిగా సువాసన అనేది వస్తుంది మనకి. అప్పుడే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది అని మనకి అర్థమవుతుంది. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా కలపాలి. కలిపితే అడుగు పట్టకుండా ఉంటుంది. కలిపిన తర్వాత ఆనియన్స్ అనేవి వేగిపోయినట్టు మనకు కనిపిస్తున్నాయి కదా, బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం సాల్ట్ వాటర్ వేసి క్లీన్ చేసుకున్న చికెన్ని మనం యాడ్ చేయవలసి ఉంటుంది. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది. వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే అడుగు పట్టుకుంటూ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మనం క్లీన్ చేసుకునే చికెన్ని తీసుకొని మనం ఇప్పుడు వేగిన ఆనియన్స్లో మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటెతో
కొంచెం కలపాలి. కలిపిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, మనకి చికెన్ అనేది బాగా వేగిన తర్వాతే ఎప్పుడైనా సరే మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. వేగకుండా వేసేసుకుంటే మాత్రం మనకి నీచు వాసన వచ్చేసి కర్రీ అనేది అస్సలు తినబుద్ధి కాదు. మనకి ఎప్పుడైనా సరే ఆనియన్స్లో చికెన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఏం వేయాలంటే, మనం ఒక టమాటా కోసుకున్నాం కదా, అది మనం టమాటా అనేది చికెన్లో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసిన వెంటనే టమాటా వేసేస్తారు కొంతమంది. అలా వేస్తే ఏంటంటే మనకి చికెన్ అనేది ఫ్రై అవ్వదు, సరిగ్గా కుక్ అవ్వదు. మనం టమాటాస్ ఎప్పుడైనా సరే లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. టమాటాస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి కొంచెం ఫ్రై అవ్వాలి. టమాటోస్ వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం అందులో గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. గరం మసాలా వేసుకొని ఆ గరం మసాలాలో చికెన్ అండ్ టమాటా ఆనియన్స్ సరిగ్గా ఇంకేటట్టు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని సరిగ్గా ఫ్రై అవ్వనివ్వాలి. కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. కలపకుండా ఉంటే మాత్రం మనకి అడుగు పట్టేసి అసలు కర్రీ అనేది టేస్ట్ అనేది మారిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం మనం
బాగా ఫ్రై అవ్వడానికి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కొంతసేపు అలా ఉంచితే మనకి ఏంటంటే ఆయిల్ అనేది పైకి కొద్దిగా వస్తుంది. అలా వచ్చినట్లయితేనే మనకి సరిగ్గా ఫ్రై అయిందని అర్థమవుతుంది. అప్పుడు మూత తీసి చూసి అందులో మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం వేసి కలిపిన తర్వాత కొద్దిగా లైట్గా వేగనిచ్చి మనం అందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ అనేది ఎంత క్వాంటిటీలో మనకి గ్రేవీ అనేది కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. తక్కువ గ్రేవీ కావాలన్న వాళ్ళకి తక్కువ వాటర్, ఎక్కువ గ్రేవీ కావాలన్న వాళ్ళకి ఎక్కువ గ్రేవీ వచ్చేటట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో కాబట్టి మరీ తక్కువగా వాటర్ అనేది వేయకూడదు. కొద్దిగా వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ వేయాలి. అప్పుడే మనకి సరిగ్గా కుక్ అనేది అవుతుంది. వాటర్ వేసిన తర్వాత మనం ఒకసారి కలపాలి. కలిపితే కారం అనేది సరిగ్గా కలుస్తుంది. ఎంత వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా, బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా చేసే ప్రాసెస్ ఇది. తర్వాత కొంచెం కలిపిన తర్వాత మనం ఏంటంటే కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూత తీసేస్తే మన అద్భుతమైన కర్రీ ప్రిపేర్ అయిపోద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.